హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీపద స్టోరీస్. వీకెండ్ అయితే వచ్చేసింది. మాకైతే ఫుల్ బోర్ అనిపించి ఏం చేయాలరా బాబు అని తెలియక సరదాగా అట్లా షాపింగ్ పోదాం అనుకున్నాం. మాకు దగ్గరలో అయితే ప్యాంట్లూన్స్ పడింది. సో ఒక్కసారి ఒక లుక్ ఇచ్చుకుందాం అని చెప్పి మేమైతే షాపింగ్కి వెళ్ళిపోయామండి. ఇద్దరం, నేను నా హస్బెండ్ ఫుల్ రెడీ అయిపోయాము, వెళ్ళిపోయాము. ప్యాంట్లూన్స్లో కొత్త కొత్త కలెక్షన్స్ ఏమేమి ఉన్నాయో ఇప్పుడైతే చూసేద్దాం. మనం లోపలికి వెళ్ళిపోదాం రండి. ఫస్ట్ ఫ్లోర్లో అయితే కింద అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది కదా, అక్కడైతే జ్యువెలరీకి సంబంధించి ఇయర్ రింగ్స్ కానీ, చైన్స్ కానీ, బ్రాస్లైట్స్ అట్లా రకరకాలుగా ఉన్నాయి. మొత్తం గర్ల్స్ సెక్షనే కింద ఉన్నదంతా. ఉమెన్స్కి కావాల్సిన ప్లాజోస్, వాళ్ళ చెప్పులు కానీ, శాండిల్స్లో రకరకాల శాండిల్స్, యాంకిల్ లెంత్ లెగ్గింగ్స్, మళ్ళీ డిఫరెంట్ టాప్స్లో ఇప్పుడు ఆలియా టాప్స్ అని వస్తున్నాయి అలాగా. అండ్ అట్లా కూడా కాకుండా మనం ఇంటీరియర్ డిజైన్స్ చేయించుకోవాలంటే రకరకాలుగా ఇప్పుడు ఫ్లవర్స్ పాట్స్ అనేవి పెట్టుకుంటున్నారు కదా, అవి కూడా ఉన్నాయి. మళ్ళీ బెడ్షీట్స్, మళ్ళీ టేబుల్ మీద వేసే మ్యాట్స్ అన్నమాట, ఫ్లోర్వి ఉన్నాయి. ఫ్లోర్ మ్యాట్స్లో కూడా రకరకాలుగా ఉన్నాయి. అవైతే నేను కొన్ని సెలెక్ట్ చేసుకున్నాను, చాలా బాగున్నాయి. ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి, ఎందుకంటే నాకు ఇయర్ రింగ్స్ సెక్షన్ అంటే చాలా ఇష్టము. ఎక్కువగా కలెక్ట్ చేస్తూ ఉంటాను డిఫరెంట్ టైప్స్లో. నేను ఎక్కువ అవే ఇష్టపడతాను. చైన్స్ కన్నా ఇయర్ రింగ్సే నేను హెవీగా ఉండాలన్నమాట, నాకు అట్లా ఉంటేనే ఇష్టము. ఎందుకంటే అవే కొంచెం క్లాస్ లుక్ వస్తాయండి. మనం ఇంకా ఏ చైన్స్ కానీ ఏమి నెక్లెస్లు కానీ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. జస్ట్ ఇయర్ రింగ్స్ పెట్టుకుని మంచిగా డ్రెస్సింగ్ చేసుకుంటే ఫుల్ క్లాస్ లుక్ అనేది వచ్చేస్తుంది. అందుకే నేను ఎక్కువగా ఇయర్ రింగ్స్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాను. టాప్స్ కూడా చాలా రకరకాలుగా అంటే ఫుల్ లెంత్ టాప్స్ ఉన్నాయి మనకి, విత్ సెట్ సూట్స్ టైప్ ఉన్నాయి. అంటే ప్లాజో అలాగా ఉన్నాయి, లెగ్గింగ్స్తో ఇంక్లూడెడ్ అయ్యి, విత్ చున్నీస్ ఇంక్లూడ్ అయ్యి అట్లా ఉన్నాయన్నమాట. మనకి ఇందులో అనార్కలి మోడల్స్ ఉన్నాయి, కట్ మోడల్స్ ఉన్నాయి, మళ్ళీ ఫీడింగ్ షరారాస్ ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయన్నమాట. నేనైతే కొన్ని టాప్స్ వరకు, డైలీ వేర్ టాప్స్ వరకు సెలెక్ట్ చేసుకున్నాను. నాకు ఎందుకంటే బేబీతో ఉన్నాను కాబట్టి రోజు డైలీ వేర్ వేసుకునే సెక్షన్ వరకు నేను చూసుకున్నాను. పార్టీ వేర్స్ ఎవరికైనా కావాలనుకుంటే మంచి కలెక్షన్ ఉంది. క్లాత్ మెటీరియల్ కూడా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. అండ్ మన ఫుట్వేర్ కూడా ఉందని చెప్పాను కదా అక్కడ. నేనైతే నాకు అంత ఫుట్వేర్ మీద నాకు అంత లుక్ ఏం అనిపించలేదు, నాకు అంత గొప్పగా నచ్చిందని అనిపించలేదు. కాస్ట్ పరంగా కూడా మీరు ప్యాంట్లూన్స్ కానీ మళ్ళీ బయట షాప్స్ కానీ చూసి ఉంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అది కూడా కాక బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే అస్సలు కాదండి. మనమైతే ఉన్న అమౌంట్ కన్నా ఇంకొంచెం ఎక్కువ అమౌంట్ పెట్టాల్సి వస్తుంది. అండ్ హ్యాండ్ బ్యాగ్స్ సంగతి తెలిసిందే కదా, గర్ల్స్కి హ్యాండ్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టము. బట్ నాకైతే అది ఒక యావరేజ్ అనిపించింది. ఆ సెలెక్షన్స్ అన్నీ కూడా, కలెక్షన్ అయితే బాగుంది. బట్ నేను ఎప్పుడు విత్ ఇన్ బడ్జెటే చూసుకోవాలని అనుకుంటాను. బట్ ఇక్కడ హెవీ బడ్జెట్ ఉందన్నమాట, అంత అవసరం లేదని నాకు అనిపించింది. అండ్ ఇంకొక ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోతే అక్కడంతా బేబీస్కి అనమాట, గర్ల్స్ అండ్ బాయ్స్ మంచిగా ఉన్నాయి కలెక్షన్స్. బట్ మీరు వన్స్ అనుకుంటే బయట నార్మల్గా మీషోస్ కానీ లేకుంటే ఏదైనా అదర్ సోషల్ వెబ్సైట్స్ మీరు కంపేర్ చేసుకుంటే క్లాత్ పరంగా బాగుంటుంది కానీ బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే అసలు కాదు. కొంచెం హెవీ కాస్టే ఉంటాయి ప్యాంట్లూన్స్లో, బట్ క్లాత్ క్వాలిటీ కూడా అండ్ డిజైన్స్, మోడల్స్ చాలా క్లాసీ లుక్ ఉందన్నమాట. చూస్తున్నారు కదా, రకరకాల టీషర్ట్స్ ఉన్నాయి, మళ్ళీ సెట్స్, వాళ్ళ షూస్ కానీ, మళ్ళీ బాయ్స్కి అయితే డిఫరెంట్ టైప్స్లో ప్యాంట్ షర్ట్స్ ఉన్నాయి. గర్ల్స్కి అయితే అసలు వేరే లెవెల్ ఉన్నాయన్నమాట, రకరకాల కేటగిరీస్లో ఉన్నాయి. దాని తర్వాత సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోతే అక్కడ బాయ్స్ సెక్షన్ ఉందన్నమాట. మెన్స్ వేర్ మొత్తం అంతా ఈ అంటే కొంచెం ఒక 10 years అబోవ్ వాళ్ళకి నుంచి ఇంకా టీషర్ట్స్ కానీ, వాళ్ళ షూస్ కానీ, డైలీ వేర్ టీషర్ట్స్లో కూడా రకరకాల టైప్స్ ఉన్నాయన్నమాట. మీరు వెళ్తే మంచి కలెక్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. బాయ్స్ యావరేజ్గానే వాళ్ళు ఏమైనా కొన్నా చేసినా కూడా ఒక టీషర్ట్ 500 రూపీస్ అట్లా ఉంటుంది. షర్ట్ కొనాలనుకుంటే 1100, 1200 క్లాస్ లుక్ అంటే ఆఫీస్ వేర్ కానీ దేనికన్నా కూడా మంచిగా అయితే పనికొస్తాయన్నమాట. చెక్స్ మోడల్లో ఉన్నాయి, మళ్ళీ ఫ్యాబ్రిక్స్ కూడా చాలా బాగుందన్నమాట. మీరు మామూలుగా అసలు ఎక్కడ కొన్నా చేసినా కూడా ఫ్యాబ్రిక్ పరంగా మనం ఎక్కువగా అనుకుంటాము, ఫ్యాబ్రిక్స్ బాగుండాలి, అట్లా ఉంటేనే క్లాస్ లుక్ వస్తుంది, లేదంటే రాదని చెప్పి. సో
దాని పరంగా అయితే ప్యాంట్లూన్స్ అయితే బెస్ట్ అండి. ₹1 పోయినా కూడా మనకి మంచి క్లాస్ లుక్ అనేది వస్తుంది మనం బట్టలు వేసుకుంటే. నా హస్బెండ్కి ఆఫీస్ పరంగా కొన్ని షర్ట్స్ అయితే నచ్చాయి. అక్కడికి వెళ్ళి కొన్ని షర్ట్స్ అయితే ట్రయల్ చేశారు, ఆయన వేసుకున్నారు, కొన్ని నచ్చాయి తీసుకున్నారు. అండ్ షూస్ కూడా చాలా రకాలుగా ఉన్నాయి. బట్ అంత బడ్జెట్ పెట్టాల్సిన అవసరం లేదని నాకు అనిపించింది. బట్ ఫైనల్గా మేమైతే షాప్ చేసేసుకున్నాము, నాకు నా హస్బెండ్కి నచ్చినవన్నీ. అండ్ మీరైతే మీ దగ్గరలో ఉన్న స్టోర్కి తప్పకుండా విజిట్ చేయండి. నాకు అర్థమైంది ఏంటంటే ప్యాంతలూన్స్ క్లాతింగ్ పరంగానే చాలా బాగుంటుంది అని అర్థమైంది. ఇన్ని డిఫరెంట్ వెరైటీస్ చూసినాక కేటగిరీస్లో నేనైతే షాప్ చేసేసుకుని వచ్చేసాను. ఇవాల్టి వీడియో అయితే బాగుంది కదా. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం శ్రీపద స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.